కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థులు 10వ తేదీన లోపు నామినేషన్లు సమర్పించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. 13వ తేదీన స్క్రూటినీ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన కూడా జరుగుతుందని చెప్పారు. 27న ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. మార్చి 3 నుంచి 8 వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు. మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమం ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13 ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాల్లో కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ